ఇక్కడున్న కొన్ని చెట్టు చిక్కుడు కూడా కోసుకుందాం. రెండు రకాల చిక్కుళ్ళు. టుడే హార్వెస్ట్ చిక్కుడుకాయలు. హాయ్ అండి, దిస్ ఇస్ కౌసల్య వల్లూరు ఫ్రమ్ ఏకే జూట్ క్రియేషన్స్. ఈరోజు నేను ఒక చిక్కుడుకాయ పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను. ఈ పచ్చడి రెసిపీని మన చిక్కుడుకాయ పచ్చడి అనమాట, అంటే ఇది డొనేట్ చేస్తున్న, ఇది ఎవరి కోసం చేస్తున్నానంటే మా అక్కల అమ్మాయి మోటా టీటు అని ఒకటి ఉంది, దానికోసం చేస్తున్నాను అనమాట. చిన్నప్పుడు దాని పేరు పెట్టకముందు మేమందరం మోటా టీటు అని పిలిచేవాళ్ళము. ఆ దానికోసం అనేసి స్పెషల్ రెసిపీ చేస్తున్నా. ఇది మీరు కూడా చూసి నేర్చుకోండి. దీన్ని ఫస్ట్ మనం నారు తీసి ఇట్లా కనుప చిక్కుడు లాంటివి అయితే పర్పుల్ కలర్ కనుప చిక్కుడు అనమాట. ఇది ఇచ్చిన నాకు మన అప్పారావు సార్కి అండ్ మన గార్డెన్ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ చెప్తూ, ఇది నెక్స్ట్ టైం ఇంకా వచ్చే చిక్కులు కోయకుండా గింజలు కుంచి సీడ్స్కి మన ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకుంటే ట్రై చేస్తాను. అండ్ ఇది వచ్చి మనకి ఇలా పచ్చడికి అనేది ఇలా చిన్న పొట్టిగా ఉన్న రకాలు అనేవి మంచిదన్నమాట. ఇలా పొట్టిగా ఉన్న రకాన్ని మనం చూస్ చేసుకుని, ఇది చెట్టు చిక్కుడు ఉందలే గార్డెన్లో కోసుకొచ్చాను. ఇది కనుపు చిక్కుడు కొంచెం దాని మట్టుకి అది నచ్చిందంట దానికి లాస్ట్ టైం అత్తయ్య పెట్టించినప్పుడు, అందుకనేసి దానికోసమని చేస్తున్నాను అనమాట. కొంచెం నాకు మీరు కూడా ఈ రెసిపీని నేర్చుకుని చేసుకోండి. దీని ఫస్ట్ తొక్కులు తీసేసుకుందాం, దీనికి నారు తీసేసుకుందాం. ఇది మనం ఇలా నీట్గా నారు ఇలా నీట్గా నారు తీసేసుకుందాం అనమాట. ఇట్లా కొత్త కొత్త టెక్నిక్స్ యూజ్ చేసి కూడా వీడియోస్ తీసుకోవచ్చు ఎవరు లేకుండా. ఇలా పెద్దగా ఉన్నట్లని నేను 2 ముక్కలు చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంత పెద్దవి ఎందుకు, పాపం మోటా టీటు తినలేదు. దీన్ని ఇలా 2 ముక్కలు చేసి పెట్టుకుందాం. ఇట్లా పచ్చడికి మరీ తక్కువ అవుతాయేమోనని కొన్ని ఈ పెద్దవి కూడా తీసుకున్నాను అనమాట. ఇవేమో మన చెట్టు చిక్కుడు. ఈ చెట్టు చిక్కుడు నాకు భలే నచ్చింది, కానీ కాతా 1 or 2 times వచ్చాక కొంచెం డల్ అయిపోతుంది. ఈ కనుపు చిక్కుడు లాంటి పాది అయితే మనకి బాగా ఎక్కువ కాలం పాదు కాయలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇట్లా అన్నీ తీసేసుకుందాం. ఇందులో సీడ్స్ వచ్చి ఇట్లా డిఫరెంట్గా పర్పుల్ కలర్లో అలా ఉన్నాయన్నమాట. ఇక ఈ కనుపు చిక్కుడు సీడ్స్ కొన్ని ముద్రి ఉన్నాయి కదా ఇందులో, అవి ఇట్లా మొత్తానికి తొక్కలన్నీ తీసేసుకుని మీరు నీట్గా క్లీన్ చేసుకున్నాక వీటిని మనము ఇట్లా కడుక్కొని ఆరబెట్టుకుని గుడ్డతో తుడుచుకుని ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకున్న వాటిని మనము నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు ఒక 800 grams చిక్కుడుకాయలకి ఒక 250 grams చింతపండు నానబెట్టుకోవాలన్నమాట. ఇది బాగా నానింది కాబట్టి ఉబ్బింది. దీన్ని బాగా మనం పిసుక్కుని ఇట్లా దీన్ని వడకట్టుకోవాలన్నమాట. జ్యూస్ ఇట్లా వడకట్టుకున్నాక ఇట్లన్నింటిని కలిపి మనం తాలింపు పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక స్ట్రైనర్ తోటి మనం ఇలా స్ట్రైన్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల మనకి చింతకాయలో ఉన్న తొక్కలు, గింజలు, పీచు అంతా నీట్గా వచ్చేస్తుంది. ఈ మాత్రం కొంచెం పల్పు వచ్చిందనమాట. దీనికి పల్పు సరిపోతుంది. మనకి 800 grams చిక్కుడుకాయలకి ఒక 200 grams అట్లా సరిపోతుంది. ఇది మీకు ఈ పచ్చడి చేసే సందర్భంలో ఎల్లుల్లిపాయని ఎలా ఈజీగా
అల్లం వెల్లుల్లి పేస్ట్కి ప్రిపేర్ చేసుకోవాలని చెప్తున్నాను. నేను చూడండి ఇట్లా పస కోసేసుకోవాలి చూసారా. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వేసుకోవాలి అంతే. ఇది మనము తొక్కలయ్యి ఒలుసుకోకపోయినా ఇందులో మెయిన్ స్టెమ్ ఒకటి ఉంటుంది చూసారా, అది తీసేసుకుని మధ్యలో స్టెమ్ ఇది తీసేసి పాడేసి మిగిలిన ఇలాగా అర్జెంట్ కంగారైనప్పుడు చుట్టాలు హడావుడిగా ఉన్నప్పుడు ఇలా వాడేసుకోవచ్చు. ఇంకా మీకు అంత ఓపుకుంటే మాత్రం మెల్లగా కూర్చుని ఈ తొక్కలు వలుసుకోవచ్చు. ఇలాగా ముందు వెనక కట్ చేయడం అనేది వెల్లుల్లిపాయకి మస్ట్ అనమాట నా ఉద్దేశంలో. ఎందుకంటే మెయిన్ వెల్లుల్లిపాయ ఏంటండి, దాన్ని బాడీ అంతా పోకుండా ఉండడానికి అవసరమైన విషపూరితమైన పదార్థాలని దాని ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఉన్న లిప్స్లో అది దాచుకుంటుంది అనమాట. అందుకని కంపల్సరీ మనం తినకూడని వెల్లుల్లిపాయలు ఏంటంటే ముందు వెనక ఉన్న భాగాలు అస్సలు తినకూడదు. కంపల్సరీ నేను ప్రతి ఉల్లిపాయ ఇలాగా కట్ చేసేసి మాత్రమే వాడతాను అనమాట. ఇప్పుడు కూడా ఎల్లుల్లిపాయ ఇట్లనే నేను కట్ చేసుకుని వాడుకుంటూ ఉంటా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మీరు ఇది ఫాలో అయిపోండి ఈజీగా. ఇలా రంపంలో ఉన్న చాకిచ్చుకుని ఇలా బరబర కట్ చేసేది. ఇట్లా కట్ చేసేసాక ఈ మధ్యలో ఉన్న స్టెమ్ పాడేసి మిగిలిన అన్ని చిన్నగా తొక్కలు వచ్చేసుకుని మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఈజీ అండ్ గుడ్ హెల్తీ. ఇలా పచ్చడికి అవసరమైన కళ్ళుప్పుని మిక్సీ కొట్టుకుందాం. అండ్ మనం ఇలాగా మెంతులు ఆవాలు ఒక 3 స్పూన్స్ అండ్ 2 స్పూన్స్ అండ్ తాలింపు సరుకులు రెడీ చేసుకుందాం. ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఈ డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా చిప్పంతా ఆడుతున్నప్పుడు మనం కట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పాన్లో నూనె పోసుకుని మనం ఈ చిక్కుడుకాయలన్నీ వేసేసుకుందాం. మరీ ఎక్కువ ఎగిపో అవసరం లేదండి. ఒక 30% అట్లా ఎగినా సరిపోతుంది మనకి. ఉప్పు మిక్సీ కొట్టేసుకుందాం. తర్వాత ఇందులో ఈ పొడాలు కూడా యాడ్ చేసుకుందాం. ఇలా సిమ్లో కొంతసేపు లైట్గా వేపుకున్నాక వీటిని మనం చిన్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేస్తే ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఇట్లా ఇప్పుడు ఈ నూనెలో కొంచెం మినపప్పు తాలింపు సరుకులు వేసుకుందాం. ఇందులోనే ఒక 1/2 స్పూను పసుపు, కొంచెం ఇంగువ కూడా వేద్దాము. ప్రతి తాలింపులోనూ ఇంగు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఎగిపోయిన తాలింపుని మనం ఈ ముక్కల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఈ తాలింపుని కూడా మనం దీనిలో షిఫ్ట్ చేసుకుందాం. ఇందులో మళ్ళీ కాస్త నూనె పోసుకున్నాక మనము ఈ పిసుకు పెట్టుకున్న చింతపండు కూడా ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల మనకి పచ్చడి అసలు త్వరగా పాడవకోకుండా మనకి బూజు పట్టుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బాగుంటుంది అన్నమాట ఎక్కువ కాలం. ఇలా సిమ్లో కొంతసేపు వేపుకోవాలి. ఇది మన చింతపండు గుజ్జు
దీంట్లో కొంచెం మనకి రుచి సరిపడు మనం సాల్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా, సాల్ట్ వేసుకోవాలి. ఇలా మనకి నూనె వదిలేసినప్పుడు మనం కొంచెం దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లోనే మనం ఇప్పుడు రుచికి సరిపడు కారం, ఆవాలు మెంతులు దంచుకున్న పొడుము, మనం ఇందాక వేపించుకుని పెట్టుకున్నాం ఇవి చిక్కుడుకాయలు వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసుకుని కొంచెం ఉప్పు వేసుకుని కావాలనుకుంటే రెడీ అయిపోయిందండి మన చిక్కుడుకాయ పచ్చడి. ఇది కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ and encouraging eco-friendly rating gifts and urban empowerment.